నమస్తే. క్రికెట్ చాలా ఎక్కువ నడుస్తోంది. నేను ప్రత్యేకంగా దేశాలాడే క్రికెట్ మాత్రమే చూస్తాను. కమర్షియల్ క్రికెట్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇలాంటివి చాలా లిమిటెడ్‌గా ఫాలో చేస్తాను. చాలా లిమిటెడ్‌గా అబ్జర్వ్ చేస్తాను. ఈ వీడియో పర్పస్ ఏంటంటే క్రికెట్ నాకు ఏమిచ్చింది? లేదా క్రికెట్ నుంచి నేను ఏమి నేర్చుకున్నాను? నాకు గుర్తున్నంతలో నేను నా సిక్స్త్ స్టాండర్డ్‌లోనో ఎప్పుడో ఇంకా ముందో ఎప్పుడో స్టార్ట్ చేశాను క్రికెట్ ఫాలో అవ్వడం. సో, ఇప్పుడంటే క్రికెట్ కామెంటరీ తెలుగులో ఇంకా ఇతర భారతీయ భాషల్లో ఉంది గానీ, ఒక 10 ఇయర్స్ అగో అనుకుంటాను. ఆహ్, అప్పటి వరకు క్రికెట్ కంప్లీట్‌గా కామెంటరీ మెయిన్‌గా ఇంగ్లీష్‌లోనే ఉండేది. కాబట్టి క్రికెట్ నాకేమిచ్చింది? క్రికెట్ నుంచి నేనేమి నేర్చుకున్నాను అంటే, ఇక్కడ మీకు బోర్డ్ మీద క్రికెట్ నాకు ఏమిచ్చింది కింద పీఈఎస్టీ పెస్ట్ అని ఉంది కదా! సో, క్రికెట్ అంటే యాక్చువల్లీ గేమే గాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో క్రికెట్ అనే పదానికి ఒక కీటకం, ఒక పురుగు, ఒక రకమైన పురుగును క్రికెట్ అని గూడా అంటారు. సో, పీఈఎస్టీ పెస్ట్ అని రాశాను చూడండి కింద. అండ్ క్రికెట్ నాకు ఏమిచ్చింది కింద పీఈఎస్టీ పెస్ట్ అని రాశాను గదా! అది యాక్చువల్‌గా పెస్టిసైడ్‌కి షార్ట్ ఫాము. పెస్టిసైడ్ అంటే పురుగుల మందనమాట. సో, ఫైన్. వాటెవర్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. క్రికెట్ నాకు ఏమిచ్చింది? నేనేం నేర్చుకున్నానంటే నంబర్ 1 ఫర్ పేషెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్‌లో నాకు అన్ని ఫార్మాట్స్‌లోకి బాగా నచ్చేది టెస్ట్ క్రికెట్. అంటే 5 డేస్ ఆడే క్రికెట్ అనమాట. ఒకప్పుడు 6 డేస్ ఆడేవాళ్ళు. ఇప్పుడు 5 డేస్ ఆడుతున్నారు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా ఉంది. సో, ఐసీసీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఆ టెస్ట్ క్రికెట్‌ని కూడా ఇంకా కొనసాగిస్తున్నందుకు. ఆడియన్స్ కూడా థాంక్స్ చెప్పుకోవాలి టెస్ట్ క్రికెట్ ఇంకా బతికున్నందుకు. ఓకే. రైట్. సో, పేషెన్స్. సో, ఈ టెస్ట్ క్రికెట్ నుంచి నేను మెయిన్‌గా నేర్చుకుంది పేషెన్స్. నేను క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్‌ని కాదు. క్రికెట్ ఆడింది తక్కువ. హై స్కూల్‌లో ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఆడేవాడిని. నార్త్ రాజుపాళెం మా సొంత ఊళ్ళో నాతో పాటు ఉన్న వాళ్ళతో ఆడుతూ ఉండేవాడిని. తర్వాత పెద్దగా ఆడింది తక్కువ. కానీ ఫాలో అవుతాను, చూస్తాను. ముఖ్యంగా దేశాలు ఆడేటప్పుడు చూస్తాను. ఓకే. కాబట్టి టెస్ట్ క్రికెట్ నుంచి నాకు వచ్చింది, నేను నేర్చుకుంది పేషెన్స్ అంటే సహనము. ఓకే. టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకు నేను చెప్పేది అర్థమవుతుంది. అలాగే ఈ మొదట్లో అంతా ఇంగ్లీష్ కామెంటరీ ఉండేది కాబట్టి నేను ఇంగ్లీష్ అంటే నాకు మొదటి నుంచి మంచి ఆసక్తి ఉండేది. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ అవసరమైన చోట బాగా వాడగలగాలి, ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి, ప్రపంచంలో అత్యుత్తమంగా ఇంగ్లీష్ చెప్పగలిగిన వాళ్ళలో నేను ఒకడిని అయి ఉండాలి అని మొదటి నుంచి ఉండడం వల్ల క్రికెట్‌ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా బలంగా వాడుకోవడం జరిగింది. తర్వాత స్ట్రాటజీ అంటే ప్లానింగ్ అనమాట. సో, గేమ్ గెలవాలంటే దానికి సంబంధించిన స్ట్రాటజీస్, ప్లానింగ్స్ అబ్జర్వ్ చేయడము. ఓకే. తర్వాత టెంపర్‌మెంట్ అంటే యాటిట్యూడ్, మైండ్ సెట్ అంటాము. అంటే మనకు ఆలోచన విధానం అనమాట. సో, గెలుపోటములకు అతీతంగా లేదా కనీసం గెలుపోటములు తట్టుకొని నిలబడడం. ఓకే. కంటిన్యూ చేయడం జర్నీని. గేమ్‌ని ఎంజాయ్ చేయడం ఇదనమాట. ఓకే. రైట్. థాంక్ యూ.